హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో వచ్చేసానండి. ఇదేంటని చూస్తున్నారా? ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన అంటార్కిటికా ట్రిప్కి వెళ్ళారండి. వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చారనమాట. ఇది గిఫ్ట్గా తీసుకొచ్చారు. సో ఈ 3 సెట్ వచ్చాయన్నమాట. సో ఇప్పుడు దీన్ని నేను మీకు చూపిస్తున్నా. ఇది ఒక టీ అండి, ఒక టైప్ ఆఫ్ గ్రీన్ టీ టైప్ అనమాట. సో ఇదేంటి అనేది మీకు చూపిస్తున్నాను, చూడండి మీరు కూడా. అయితే మనకి ఈ ప్యాక్లో ఈ 3 ఐటమ్స్ వచ్చాయన్నమాట. ఒకటి మనకి మెయిన్ ప్రోడక్ట్ అంటే టీ పౌడర్. తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న దాన్ని ఏమంటారంటే అది మనకి ఎర్బా మేట్ అంటారు కదా, దీన్ని మేట్ గార్డ్ అంటారంట. సో దీంట్లో పౌడర్ వేసి మనం హాట్ వాటర్ వేసి యూజ్ చేస్తామన్నమాట. సో దీన్ని మేట్ గార్డ్ అంటారు. ఇంకొకటి స్ట్రాలా ఉంది కదా, దాన్ని బాంబిలా స్ట్రా అంటారంట. అంటే మనకి స్ట్రా విత్ స్ట్రైనర్ అనమాట, కింద స్ట్రైనర్ ఉంటుంది దానికి. సో ఇదైతే చూసారా మనకి బ్యాక్ ఇదేదో దేంతో చేశారండి. లోపల ఎలా ఉందంటే ఏదో ఒక ఫ్రూట్, అంటే దాన్ని బాగా డ్రై అయిపోయింది లోపల, అలా ఉందన్నమాట. ఇదేదో న్యాచురల్గానే లోపల పైన అలా కనిపిస్తుంది కానీ లోపల న్యాచురల్గా మేడ్ చేసినట్టు ఉంది. అంటే అది ఏదైనా ఒక లీఫ్లా ఉంది మనకి. చూడండి గుడిలో ప్రసాదాలు ఒక టైప్ ఆఫ్ ఇస్తిరాకు టైప్లో ఉంటుంది కదండి, అలా ఉందన్నమాట లోపల. సో ఇక్కడైతే నేను ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అని చదవడానికి ట్రై చేస్తున్నా. ఇదేంటో ఇది ఇంగ్లీష్ లానే ఉంది కానీ ఇంగ్లీష్ కాదు. నాకైతే అర్థమే కాలేదండి అసలు దీన్ని ఏం చేయాలని. సో నేనైతే అక్కడ నేను ఏం చేయాలని చెక్ చేశాను. అయితే వాళ్ళు చెప్పినట్టయితే వాళ్ళైతే చాలా పౌడర్ వేశారండి. వేసి ఇంకా షేక్ చేసి హాట్ వాటర్ వేసి. సో నేనైతే అలా చేయలేదు. నేను నార్మల్గా అయితే గ్రీన్ టీ తాగుతూ ఉంటాను. సో నేనైతే అలానే ప్రిపేర్ చేశాను. ఎందుకంటే అంతే పౌడర్ వేసి అలా ఎలా తాగుతారో ఏంటో మరి. సో ఫస్ట్ టైం కదా, ఇంకా ట్రై చేద్దామని నేనైతే ఆ నెట్లో చూసినట్టయితే చేయలేదండి. నార్మల్గా గ్రీన్ టీ ఎలా చేస్తామో అలానే చేసే ముందు టేస్ట్ చేద్దామని. కానీ ఇది చాలా మంచిదంట హెల్త్కి, వెయిట్ లాస్ కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట దీనికి. ఇదైతే మనకి సౌత్ అమెరికా ప్రోడక్ట్ అండి. అయితే ఈ టీ పౌడర్ అనేది దేని నుంచి ప్రిపేర్ చేస్తారంటే ఇప్పుడు మీకు పౌడర్ చూపిస్తానండి. అంటే మనకి సౌత్ అమెరికాలో ఉండే ఒక ప్లాంట్, దాని పేరు ఏంటంటే ఐలెక్స్ పారాగరియన్సిస్ అంటారంట. ఆ చెట్టు యొక్క ఆకుల్ని ఎండబెడతారంట. సో ఆ ఆకులు ఏంటంటే దాంట్లో న్యాచురల్గానే కెఫైన్ ఉంటుందంట. సో ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని. సో టీని అంటే మనం గ్రీన్ టీ ఎలా తాగుతాం అలా తాగుతారు. ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే మనకి మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుందంట. అలాగే మనకి కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, తర్వాత డే టైంలో ఎనర్జీగా ఉండాలన్నా కూడా సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయంట. అందుకని దీన్ని ఎక్కువగా తీసుకుంటారంటండి. సో చెప్పాను కదా, ఇదేం చేస్తుందంటే బూస్టింగ్ ఎనర్జీ అండ్ మెంటల్ ఫోకస్ అంట, ప్రొవైడింగ్ ఏ రిచ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ పొటెన్షియల్లీ సపోర్టింగ్ వెయిట్ లాస్ అండ్ హార్ట్ హెల్త్ అంట. సో సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనకి ఏ ప్రోడక్ట్ అయినా ఏదైనా యూజెస్ ఉంటాయి, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో దీంట్లో కెఫైన్ బాగానే ఉండడం వల్ల మనం ఎక్కువగా కానీ కన్జ్యూమ్ చేసామంటే డెఫినెట్లీ సో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయండి. సో అన్నిటికీ ఉంటాయి కదా. సో ఇక్కడ నేను చూసారా, ముందుగా నేను చూసిన ప్రొసీజర్ కాకుండా నాకు తెలిసినట్టు ఒక 2 టీ స్పూన్స్ తీసుకున్నానండి పౌడర్. తీసుకొని దాంట్లో హాట్ వాటర్ వేసి సో బాగా మిక్స్ చేసి ఇంకా తీసుకుందామని తాగానండి. అయితే అక్కడ నేను తీసుకున్నప్పుడు నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏంటో కూడా చూపించుదామని వీడియో షూట్ చేశానండి. ఫస్ట్ టైం తాగినప్పుడు ఎలా ఉంటుంది ఏంటో అనిపించింది. అయితే ఒక సిప్ తాగుదామంటే చాలా వేడిగా ఉందండి, తాగలేకపోయాను. కొంచెం తాగాను. కానీ నాకు ఫస్ట్ సిప్లోనే ఏమనిపించిందంటే దాని స్మెల్ అయితే మనకి ఎండుగడ్డి ఉంటుంది కదండి, ఒరిగడ్డి. నాకైతే ఎండు ఒరిగడ్డిలా అనిపించింది. ఎందుకంటే అది డ్రై లీఫే, మీకు చెప్పాను కదా ఆ ప్లాంట్ నేమ్ కూడా డ్రై లీఫే కదా. నాకైతే డ్రై లీఫ్ మనకి ఎండుగడ్డి మంచిగా ఎండలో ఎండితే ఒక స్మెల్ వస్తుంది కదండి, అలా ఉంది. కొంచెం ఘాటుగానే ఉంది. నేను ఇంక అప్పటికే 2 టీ స్పూన్స్ వేసాను, అప్పటికే బాగా ఘాటుగా వస్తుంది. కానీ నేను రోజైతే మార్నింగ్ అయితే గ్రీన్ టీతోనే డే స్టార్ట్ చేస్తాను. ఎలాగూ వెయిట్ లాస్లోనే ఉన్నాను, అంటే వెయిట్ లాస్ ట్రై చేస్తున్నాను కాబట్టి డైటింగ్లోనే. ఇదైతే రోజు తీసుకుందామని ఇంకా డిసైడ్ అయ్యానండి. సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం వేడిగా కూడా ఉంది. మొత్తం ఫినిష్ చేద్దామంటే కొంచెం కష్టం అనిపించింది నాకు. చెప్పాను కదా, స్మెల్ బాగోలేదండి. మేబీ అది తాగుతుంటే అలవాటు అవుతుందేమో. సో మీకైతే వీడియో షూట్ చేసి ఎక్స్ప్రెషన్స్ మీకు చూపించుదామని తీశాను. రకరకాలుగా అనిపించింది అనమాట. సో వీడియో చూసారు కదండి. మీకు దీనికోసం ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి.
సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇంకొక మంచి వీడియోతో వస్తానండి.